ఈ వీడియోలో సితారాకి 101 ఫీవర్ ఉంది. అయినా గూడా తనే స్పూన్ తీసుకొని ఫీడ్ చేసుకుంటుంది ఓన్‌గా. నేను తినిపిస్తా అని స్పూన్‌తో తినిపిస్తుంటే కూడా ఒప్పుకోలేదు. అసలు చాలా షాక్‌గా అనిపిచ్చింది. వాళ్ళెంత స్ట్రాంగ్‌గా ఉంటారు అని జెప్పేసి. అసలు మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేము. రెగ్యులర్ డేస్‌లో కంటే ఫీవర్ ఉన్నప్పుడు మీల్ టైమ్స్ ఇంకొంచెం స్ట్రెస్ ఎక్కువే అనిపిస్తాయి మదర్‌కి. సో, అందుకే ఈ స్టోరీ షేర్ చేస్తున్నాను. నేనెలా ట్రై చేశానో, ఆ మీల్ ఎలా హిట్ అయిందో చెప్తున్నాను. సింపుల్‌గా ఉండేలాగా లైట్‌గా ఓట్స్ ఉప్మా చేసుకున్నాను ఆ రోజు. సో, కొంచెం వార్మ్‌గా ఉంటుంది అండ్ ఈజీగా మింగడానికి ఉంటుంది. ఇది ఒక్కటి తిన్నా చాలు అనుకుని చేశాను. బట్ ఇది ఇచ్చాక ఒక 5, 6 స్పూన్స్ అలా తిన్నది. తర్వాత ఇంకొద్దని ఆపేసింది. తర్వాత వైట్ రైస్ ఇచ్చాను. కొంచెం కంఫర్టబుల్‌గా స్టార్ట్ చేస్తది అని చెప్పేసి కర్రీ పీసెస్ ఇవ్వకుండా. అలాగే వైట్ రైస్ తినడం స్టార్ట్ చేశాక చిన్నగా మెల్లగా కాలీఫ్లవర్ పీసెస్ పక్కన పెడితే అది కూడా తీసుకొని తినేసింది. అలా మెల్లమెల్లగా యాడ్ చేస్తున్నాను. ఒక కాలీఫ్లవర్ పీస్ తిన్నాక మళ్ళీ కొంచెం వైట్ రైస్ అలా మెల్లగా యాక్సెప్ట్ చేసింది. ఇది అయ్యాక మళ్ళీ రసం రైస్ కూడా తిన్నది. సో, అసలు నేను అనుకోలేదు తను తింటది అని జెప్పేసి. ఇదే కర్రీ నేను మధ్యాహ్నం పెడితే రిజెక్ట్ చేసింది. బట్ నైట్ టైమ్ ఇలా మెల్లగా ట్రై చేస్తే యాక్సెప్ట్ చేసింది. సో, ఫీవర్ ఇలాంటివి ఉన్నప్పుడు క్వాంటిటీ ముందే ఎక్కువగా చూపించకూడదు. కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయాలి. అండ్ లిక్విడ్ ఫామ్‌తో ఉన్న ఫుడ్ వార్మ్‌గా ఉన్న దాంతో స్టార్ట్ చేస్తే బెటర్ లైక్ ఓట్స్ ఆర్ ఉప్మా ఆర్ పొంగల్.